జడ్జి గౌరీప్రసాద్ అయితే జీవనాని వాకింగ్ అని తీసుకుని వెళ్ళి అక్కడ జీవనతో పర్సనల్గా మాట్లాడుతానని చెప్తాడు. ఇక జీవనాని ఇలా అడుగుతూ ఉంటాడు. జీవన, సునంద గారు పెట్టిన కండిషన్ ఏంటో నీకు కూడా తెలుసు కదా, ఆల్రెడీ మీ నాన్న నీకు అడిగారు, అయినా నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఆ పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా జీవన అని చెప్పి అంటూ ఉంటాడు జడ్జి గౌరీప్రసాద్. అది విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తాతయ్య ఇది, మా డాడీ మమ్మీతో అవ్వలేదని మీతో ఆ ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారా ఏంటా? మీరే కాదు, ఎవరు వచ్చి అడిగినా సరే నేను ఈ పెళ్ళి చేసుకోను తాతయ్య. ఎందుకంటే నాకు అలాంటి అతన్ని ఇచ్చి కట్టి పెట్టాలని అలా చూస్తున్నారు తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, పోనీ మీ అమ్మ కోసమైనా ఒక్కసారి ఆలోచించమ్మా, మీ అమ్మని సేవ్ చేసిన దానివి అవుతావు నువ్వు, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. అది విని జీవన అయితే, అలా ఎలా ఆలోచిస్తాను తాతయ్య, ఒక కాళ్ళు చేతులు పడి ఉన్న అతన్ని నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, లైఫ్ లాంగ్ అతనితోనే కలిసి ఉండాలి, దీనికి నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నారు? అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు తాతయ్య, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. అమ్మా నాన్నలతో నేను అదే చెప్పాను, మీతో కూడా అదే చెప్తున్నాను, ఇక నేనైతే మాత్రం మరి చెప్పలేను, నేను మాత్రం ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను తాతయ్య, మీరేమంటే అదే అనుకోండి, నాకు మాత్రం ఈ పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి జీవన గౌరీప్రసాద్తో తేల్చి చెప్పేస్తుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, అది కాదమ్మా జీవన, నేను చెప్పేది ఒకసారి విను, అతను లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు కదా, అలా కాళ్ళు చేతులు పడి ఉండడం ఇంకొద్ది రోజులు మాత్రమే, తర్వాత తను మామూలు మనిషి అవుతాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. తాతయ్య, ఇక మీరు నన్ను ఒప్పించాలని చూడొద్దు, మీకు దండం పెడతాను, ఇంకెప్పుడు నాకు దగ్గర ఇలాంటి టాపిక్ మాట్లాడొద్దు అని చెప్పి జీవన అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక గౌరీప్రసాద్ అయితే, ఏంటి జీవనాన్ని ఒప్పిద్దామని వస్తే జీవన ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి గౌరీప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.